హాయ్ హలో ఫ్రెండ్స్, పొన్నగంటాకు మా ఇంటి దగ్గరే నాటుకున్నాం అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదైతే పొన్నగంటాకు. ఈ పొన్నగంటాకు నేను కొనుక్కున్న కట్టలో నుంచి కొన్ని కొమ్మలు అయితే తీసి ఇక్కడ నాటాను ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పున్నాను. ఎంత చక్కగా వచ్చిందో చూడండి, ఫ్రెష్గా. ఈ వర్షానికైతే మరీ అసలు గ్రీన్గా చాలా బాగుంది. నాకైతే ఇలా మన ఇంట్లో చేసుకున్నది కోయడం కానీ ఇట్లా నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇదంతా తీసాను ఫ్రెండ్స్. ఇది వచ్చింది. ఇప్పుడు ఇది కూడా తీసాక చూపిస్తాను. ఇది ఇంతకుముందు నేను అసలు తినేదాన్ని కాదు ఫ్రెండ్స్. మా అత్తయ్యకి కన్ను ఆపరేషన్ చేయించినప్పుడు దీని గురించి అయితే తెలుసుకున్నాను. ఆకుకూర అయితే తినడం చాలా మంచిదనేసి, అందుట్లో పొన్నగంటాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా తినొచ్చునంట. మొత్తం ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లాంటప్పుడు కూడా తినొచ్చంట. కాబట్టి ఇది ది బెస్ట్ అనిపించింది నాకైతే. అంతకుముందు వరకు నేను పెద్దగా తినేదాన్ని కాదు, అసలు ఏదో చేసినప్పుడు తప్పదు అన్నట్టు తినేదాన్ని అనమాట. ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసుకొని ఇష్టంగా తింటున్నాను. పొన్నగంటి ఆకు తినని వాళ్ళ కోసం చెప్తున్నాను. కళ్ళకి చాలా మంచిదంట ఫ్రెండ్స్. నాకే ఇంకా పూర్తిగా తెలియదు. తప్పకుండా తినండి. ఫ్రెష్గా ఇలా ఊరికే ఇలా నాటేస్తే వచ్చేస్తుంది. ఒక 2 బుట్టల్లో నాటుకుంటే మనం చేసుకోవచ్చు అనమాట ఎంచక్కా. మొత్తానికి నేను పొన్నగంటాకు కోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది విషయం. పొన్నగంటాకు తినడం చాలా చాలా మంచిదంట. తినేసేయండి. ఓకే, ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా మన చేతులతో మనం కోసుకొని చేసుకునేది ఎంతమందికి ఇష్టమో. ఫ్రెష్ ఆకు అయితే నాకు చాలా ఇష్టం. మీకు కూడా అలా ఇష్టమైన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నీళ్ళు ఉంటే చాలు, సూపర్గా పెరుగుద్ది. మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. కూర అయితే స్టార్ట్ చేసేసాను, పోపు పెట్టేశాను. ఆనియన్స్, ఎండుమిర్చి, పోపు దినుసులు, చాలా సింపుల్, అలాగే హెల్దీ. ఎందులోనైనా తినచ్చు ఫ్రెండ్స్. చపాతీ, రైస్, దేనికైనా కూడా చాలా బాగుంటుంది. రసం కానీ చట్నీ కానీ ఇంకా కాంబినేషన్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట. నేనైతే తెల్లగడ్డ కారం వేస్తున్నాను. చక్కగా ఫ్రై అయిపోయింది. కారం కలిపేసుకొని ఒక 5 minutes అలా ఉంచేసి కారం చక్కగా పట్టేలాగా ఉంచుకొని ఆ తర్వాత గ్యాస్ కట్టేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ, హెల్దీ. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.